ఇప్పుడు ఎలిమినేషన్ రియాక్షన్స్ గురించి తెలుసుకుంటున్నాం. హాలో ఆల్కన్స్ ఇంకా హాలో అరేన్స్ లోపల ఎలిమినేషన్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఏంటి అంటే ఇదేమో E2 లేదా బీటా లేదా E1 సిబి అంటే కాంజుగేట్ బేస్ అన్నట్టు. ఇంకా E1 అండ్ E1 ఇంకా ఇది E2 అనేది బైమాలిక్యులర్ సింగిల్ స్టెప్. ఇంకా దీని లోపల ఇంటర్మీడియట్ ఏమో ట్రాన్సిషన్ స్టేట్ ఉంటుంది. ఇంకా E1 సిబిలో ఏమో ఇది యూనిమాలిక్యులర్, ఇది దీంట్లో 2 స్టెప్ ఉంటుంది. దీంట్లో ఇంటర్మీడియట్ అనేది ఆనయాన్ ఉంటుంది, కార్బానయాన్ ఉంటుంది దీని లోపల. నెక్స్ట్ ఏంటి అంటే యూనిమాలిక్యులర్ E1 లోపల 2 స్టెప్, ఇంటర్మీడియట్ ఏమో కార్బోకాటయాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏం ఎగ్జాంపుల్ అంటే CH3 CH2OH ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ C2H5ONA. దీన్ని ఏమంటారంటే సోడామైడ్ అని అంటారు. CH3 CH2 అంటే ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏమవుతుంది, ఇక్కడనేమో C2H5 అనేది వస్తుంది, ఇక్కడికి వెళ్ళి హెచ్ అనేది వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళి OH అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే CH3 CH డబల్ బాండ్ CH2 అనేది ఫామ్ అవుతుంది. ఇంకా స్టాగర్డ్ సెడ్జాఫ్ లేదా జెట్జర్ రూల్ అనేది ఉంటుంది. ఏంటంటే మోర్ ఆల్ఫా కార్బన్ మోర్ స్టెబిలిటీ. అది దాని ఒక రూల్ ఏంటంటే మోర్ ఆల్ఫా కార్బన్ అంటే మోర్ స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ CH3 CH2OH ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H+ ప్రోటాన్ ఏమిస్తుంది అంటే CH3 CH డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2 అంటే ఇక్కడికి వెళ్ళి OH అనేది వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి H అనేది వెళ్ళిపోయింది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, 1 ఆల్ఫా అనేది ఫామ్ అయింది. సెడ్జాఫ్ రూల్ ప్రకారం ఏంటి, మోర్ ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ OH ఇక్కడ OH వెళ్ళిపోతుంది ఎట్లా అయినా సరే. ఇంకా ఇక్కడ OH వెళ్ళిపోతుంది, ఇంకా H అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మనం తీసుకుంటే ఏం లేదు, దీనికి వచ్చింది కదా ఏంటి, ఇదేం చేస్తుందంటే యూ గివ్ మీ యువర్ H, ఐ గివ్ యూ మై డబుల్ బాండ్. అంతే. ఈ డబుల్ బాండ్ అనేది దీనికి ఇచ్చేస్తుంది. అయితే ఇది ఏమి ఇస్తుంది, దీనికి H అనేది ఇస్తుంది. కాబట్టి ఏమవుతుంది, CH3 దీనికి ఇస్తుంది, CH3 C డబుల్ బాండ్ CH3 అవుతుంది. ఆల్ఫా హైడ్రోజన్ షిఫ్ట్, ఇక్కడున్న హైడ్రోజన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది, దాన్ని ఆల్ఫా హైడ్రోజన్ షిఫ్ట్ అంటారు. ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది. దీనికి ఎన్ని ఉంటాయి, 3 9 ఆల్ఫా ఉన్నాయి. 9 ఆల్ఫా అంటే మేజర్ అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ATSలో కూడా ఉంటుంది, వస్తుంది క్వశ్చన్ లాగా. CH3 CH2OH ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పొటాషియం టెట్రా బ్యూటాక్సైడ్ CH3 టేకెన్ థ్రైస్ COK CH3 CH2 వస్తుంది. అంటే CH3 అయితే ఉన్నాయి, CH2 నుంచి CH అయింది. అంటే ఇక్కడ నుంచి ఒక H, ఇక్కడ OH, ఇక్కడ H వెళ్ళిపోయి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇది లెస్ ఆల్ఫా అనేది మేజర్ ప్రొడక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే పొటాషియం టెట్రా బ్యూటాక్సైడ్ యూజ్ చేసినప్పుడు హాఫ్మ్యాన్ ప్రొడక్ట్ అని అంటారు, లేదా హాఫ్మ్యాన్ రూల్ అని అంటారు దీన్ని. ఒక లెస్ ఆల్ఫా మేజర్ ప్రొడక్ట్ అని అంటారు. నెక్స్ట్ ఏంటి అంటే
E1CB గురించి తెలుసుకోబోతున్నాం. E1CB ఇంకా E1 రెండిటి గురించి తెలుసుకుంటాం ఇప్పుడు. ఇక్కడ చూడు, ఫస్ట్ స్టెప్ దీంట్లో 2 స్టెప్స్ అనేవి ఉంటుంది. రెండిట్లో 2 స్టెప్స్. ముందు దాంట్లోనేమో సింగిల్ స్టెప్ అనే ఉంటుంది, కానీ సింగిల్ స్టెప్పే ఉంటుంది దీంట్లో. కానీ దీంట్లో ఏంటంటే 2 స్టెప్స్ ఉంటాయి దీని లోపల. ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంపౌండ్ నుంచి హెచ్ తీసేస్తారు. హెచ్ తీసేస్తే C-H+ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే హైడ్రోజన్ యాడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆల్కీన్స్ అన్నట్టు వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ హాలోజన్ రిమూవ్ చేస్తారు. హాలోజన్ రిమూవ్ చేసేసిన తర్వాత H+ అనేది యాడ్ చేస్తారు. ఇది ఆల్కీన్స్ అనేటివి ఫామ్ అవుతుంది. రెండిట్లో కూడా ఆల్కీన్స్ అనేటివి ఫామ్ అవుతాయి 2 కేసెస్లలో. ఇప్పుడు చూడు, CH3CH in the presence of H+. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుంది, -H. ఓకేనా. ఇప్పుడు ఏంటి, -H. సెకండ్ స్టెప్ ఏమో -ఆల్కీన్. ఫస్ట్ స్టెప్ ఏమో CH2 ఇది ఉందా, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH2 ఉంది. ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ తీసేసినాం. తర్వాత CH2 CH3 అవుతుంది. తర్వాత ఫ్లోరిన్ తీసేసినాం. అక్కడ ఇది మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ మైనస్ ఏమవుతుంది, బాండ్ ఫామ్ అవుతుంది. CH2 డబల్ బాండ్ CH2 CH3. లెస్ సబ్స్టిట్యూయెంట్ మేజర్ అన్నట్టు. లెస్ సబ్స్టిట్యూయెంట్ దేనికైతే తక్కువ సబ్స్టిట్యూయెంట్ ఉంటుందో అది మేజర్. ఎందుకు అంటే ఇది కార్బానయాన్. కార్బానయాన్ యొక్క స్టెబిలిటీ ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. మిథైల్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. కార్బోకాటయాన్ది లెస్ సబ్స్టిట్యూయెంట్ అంటే మేజర్ స్టెబుల్ అన్నట్టు. ఇది ప్రైమరీ కదా, అందుకని ఇది లెస్ సబ్స్టిట్యూయెంట్ కాబట్టి మేజర్. ఇది మేజర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వల్ల CH3 CH, Cl, ΔH ఇంకా H+. ఫస్ట్ ఏంటి, హలోజన్ రిమూవ్ చేస్తారు, హలోజన్ తీసేస్తారు. హలోజన్ తీసేసిన తర్వాత CH3 C+ ఉంటుంది. ఇది కార్బోకాటయాన్ అనేది +Cl- ఉంటుంది. ఓకే. ఇది కార్బోకాటయాన్కి స్టెబిలిటీ ఏమిటి వస్తుందంటే టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ ఇంకా మిథైల్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే హెచ్ అనేది తీసేస్తారు. ఒక దగ్గర నుంచి హెచ్ తీసేస్తారు. 1 2 3 4 5 ఎట్లయితే CH2 వస్తుంది కదా. చూడు, ఇది CH2 CH3 అంటే ఒక హెచ్ అనేది తీసేస్తున్నాం. ఇది కార్బోకాటయాన్ కదా, ఇది కార్బోకాటయాన్. ఇది ఒక హెచ్ తీసేస్తే ఏమైతే కార్బో యానైన్ అవుతుంది. ప్లస్ మైనస్ ఏమైతే డబుల్ ఫామ్ అవుతుంది. CH2 డబల్ బాండ్ CH3. ఇప్పుడు చూడు, ఇప్పుడు హాలో ఆల్కేన్స్ ఇంకా హాలో ఆరెన్స్ కూడా తెలుసుకుందాం. హాలో ఆల్కేన్స్ అంటే ఏంటి, CH3X. దీనికి ఏమంటే sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏమంటారంటే అల్కైల్ హాలైడ్ అంటారు. ఆ హాలో అల్కైల్స్ అయ్యేది కదా, హాలో అరెన్స్. ఇది అరెన్స్ అంటే బెంజిన్ గ్రూప్ మీద హాలోజన్ అనేది ఉంటుంది. దీనికి ఏముంటుంది, sp2 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక డబల్ బాండ్ ఉంటుంది కాబట్టి దీన్ని అరైల్ హాలైడ్ అంటారు. దీన్ని ఏమంటారు, అరైల్ హాలైడ్ అని అంటారు. నెక్స్ట్ ఆల్కైల్ హాలైడ్ లోపల ఏంటి, ఆల్కైల్ హాలైడ్, అలైల్ హాలైడ్. ఇది ఆల్కైల్ హాలైడ్ పైన, ఇది అలైల్ హాలైడ్ అంటే CH2 డబల్ బాండ్ CH, దాని పక్కన CH2X ఉంటే ఇది sp3 హైబ్రిడైజేషన్ ఉంటే దీన్ని అలైల్ హాలైడ్ అని అంటారు. వినైల్ హాలైడ్ అంటే CH2 డబుల్ బాండ్ CH, దీనికి X ఉందనుకో ఇది వినైల్ హాలైడ్. ఓన్లీ C డబల్ బాండ్ C ఇంకా దానికి X ఉందనుకో ఇది వినైల్ హాలైడ్. అలైల్ హాలైడ్ అంటే 3 కార్బన్స్ ఉంటాయి, వినైల్ హాలైడ్ అంటే 2 కార్బన్స్ ఉంటాయి. నెక్స్ట్ బెంజైల్ హాలైడ్ అంటే బెంజిన్ మీద ఒక CH2 గ్రూప్ ఉంటుంది, దానికి అటాచ్ అయి ఉంటుంది ఒక హాలైడ్ అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, CH3 CH, CH3 Cl, టెట్రాబ్యూటైల్ క్లోరైడ్. ఇది
టెట్రాబ్యూటైల్ క్లోరైడ్ క్లోరిన్ కాబట్టి ఏదో ఒకటి అంటారు, క్లోరైడ్ అంటారు. ఇది మోర్ స్టెబుల్ బెంజైల్ అలైల్ టెరిషరీ సెకండరీ ప్రైమరీ. ఈ ఆర్డర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఈ ఆర్డర్ అనేది హైపర్ కాంజుగేషన్ ఆర్డర్. ఇది లాస్ట్ దగ్గర ఉంటుంది చూడు, ఇది సేమ్ జస్ట్ ముందు ఇది వస్తుంది టెట్రాబ్యూటైల్ క్లోరైడ్ అది వస్తుంది అంతే. నెక్స్ట్ టెట్రాబ్యూటైల్ అని వస్తుంది అంతే. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ అల్కేన్స్ ఏంటి ఆల్కహాల్స్ బై యూజింగ్ హైడ్రోజన్ హ్యాలైడ్ యూజ్ చేసి దీన్ని గ్రూస్ ప్రాసెస్ అని అంటారు. ఏంటి ROH ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ HX. హైడ్రోజన్ ఇది హ్యాలైడ్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ అన్హైడ్రేట్ ZnCl2. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇది అల్కైల్ హ్యాలైడ్ వస్తుంది. HCl ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ZnCl2. దీన్ని ఏమంటారు లూకాస్ రియేజెంట్ అంటారు. HCl అనేది ZnCl ప్రజెన్స్ లోపల ఉంటే దాన్ని లూకాస్ రియేజెంట్ అని అంటారు. నెక్స్ట్ CH3CH2OH దీనికి ఎగ్జాంపుల్ ఇది ప్రజెన్స్ ఆఫ్ HCl ఇంకా అన్హైడ్రేట్ ZnCl2 దీన్ని లూకాస్ రియేజెంట్ అని అంటారు. దీన్ని నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ OH ఉందా, ఈ OH వెళ్ళిపోయి ఈ C వచ్చి దీనికి అటాచ్ అవుతుంది. CH3CH2Cl ఉంటుంది ప్లస్ H2O. రియాక్టివిటీ సిరీస్ దీనికి ఏముంటుందంటే టెరిషరీ సెకండరీ ప్రైమరీ అనేది హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. సెకండరీ టెరిషరీ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఓకేనా. ఇదే SN1 SN2 రియాక్షన్ లోపల ఒక ఆర్డర్ చూసుకుంటే ఒకసారి అన్ని ఆర్డర్స్ అనేది చూసుకుందాం మనం. SN1కి అయితే టెరిషరీ సెకండరీ ప్రైమరీ మిథైల్ ఉంటుంది SN1కి. SN2కి ఏముంటుందంటే SN2కి మిథైల్ ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఉంటుంది. మిథైల్ ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఉంటుంది. ఇది ఏంటిది, ఇది SN2కి. ఇది SN2కి. SN1కి ఏముంటుందంటే SN1కి టెరిషరీ సెకండరీ ప్రైమరీ మిథైల్ అనేది ఉంటుంది. ఓకేనా. ఓకే, దీనికి ఆపోజిట్ దానికి ఉంటుంది. ఇది టెరిషరీ సెకండరీ ప్రైమరీ ఇంకా మిథైల్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఇది ఐ ఎఫెక్ట్లో వస్తుంది, ప్లస్ ఐ ఎఫెక్ట్లో వస్తుంది. ఇంకా ఎక్కడ వస్తుంది అంటే ఇది SN2 SN1 ఇది కదా, SN1లో వస్తుంది. ఇంకా హైపర్ కాంజుగేషన్లో కూడా వస్తుంటుంది కదా. హైపర్ కాంజుగేషన్లో వచ్చేదైతే ఇది టెరిషరీ సెకండరీ ప్రైమరీ. అదే మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఉంది. మళ్ళీ నెక్స్ట్ అదే ఉంది. ఇక్కడ కార్బోనాయాన్కి ఏముంటుంది ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఉంటుంది. ప్రైమరీ సెకండరీ టెరిషరీ అనేది దేనికి అంటే SN2కి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది టెరిషరీ సెకండరీ ప్రైమరీ అనేది SN1కి ఉంటుంది. చూడు SN1 టెరిషరీ సెకండరీ ప్రైమరీ మిథైల్. SN2 చూడు మిథైల్ ప్రైమరీ సెకండరీ టెరిషరీ అనేది ఇది కార్బానయాన్ది. ఇక్కడ ఏంటి, ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది హైపర్ కాంజుగేషన్ నుంచి తెచ్చుకున్నది. ఇది టెరిషరీ సెకండరీ ప్రైమరీ ఉంటుంది ఇక్కడ. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుంది అంటే ఇది టెరిషరీ సెకండరీ ప్రైమరీ అనేది SN1కి ఉంటుంది. మళ్ళీ కార్బోకాటయాన్స్కి ఉంటుంది, ప్లస్ ఐ ఎఫెక్ట్కి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇది హాలో ఆల్కేన్స్లో ఉంది. దీనికి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్కహాల్స్లో కూడా టెరిషరీ సెకండరీ ప్రైమరీ. ఆల్కహాల్స్లో ఇదే, మళ్ళీ అక్కడ నోట్ పాయింట్లో కూడా ఇదే పాయింట్ ఏంటి టెట్రాబ్యూటైల్ ఇంకా టెట్రాబ్యూటైల్ బెంజైల్ అలైల్ టెరిషరీ సెకండరీ ప్రైమరీ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి రియాక్షన్ విత్ PCl5 అండ్ PCl3. PCl5 తోటి PCl3 తోటి రియాక్షన్ అన్నట్టు. ఏంటి ROH ఇది ROH ప్లస్ RCl5 గివ్స్ రైస్ టు RCl ప్లస్
POCl3 ప్లస్ HCl, అది PCl5 కదా, ఇది PCl5, ఇది RCl5 కాదు, ఇది PCl5, అది PCl5 అది. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమో CH3OH ప్లస్ PCl5. ఇది హీటింగ్ ఏమవుతుంది ఇప్పుడు ఫామ్ అవుతుంది అంటే CH3, ఇది CH3 ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటుంది, CH3Cl అవుతుంది. ప్లస్ ఇంకా ఏమొస్తుంది అంటే POCl3 వస్తుంది, POCl3 ఇంకా HCl, POCl3 ఇంకా HCl అనేది వస్తుంది. నెక్స్ట్ ROH ప్లస్ PCl3 గివ్స్ రైజ్ టు RCl ప్లస్ H3PO3. ఇక్కడ ఏంటి CH3OH ప్లస్ PCl3 హీటింగ్ గివ్స్ CH3OH CH3Cl ప్లస్ P అండ్ C ఇది H3PO3 నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ ఇది రియాక్షన్ విత్ థయోనైల్ క్లోరైడ్ SOCl2. దీన్ని ఏమంటారంటే డార్జన్స్ మెథడ్స్ అని కూడా అంటారు. లెసన్ 2కి అప్లికేబుల్ అవుతుంది. ROH ప్లస్ SOCl2 హీటింగ్ చేస్తే ఏమవుతుందంటే RCl ప్లస్ SO2 ప్లస్ HCl SO2 ఇంకా HCl అనేది పైకి వెళ్తుంది RCl.